అంటే మీ వరకు మీరు ఖచ్చితంగా ఈ కోవలో పోతే నేను జేసీ సోదరులపై గెలవగలను అని ఒక పక్కా ప్రణాళిక ఏమైనా రచించుకున్నారా? అంటే మా నాయన సమితి ప్రెసిడెంట్ 72లో, మా అన్న ఎమ్మెల్యేగా ధర్మారంలో కంటెస్ట్ చేసినాడు, తాడిపత్రిలో కంటెస్ట్ చేసాము. మా అన్న ఓడిపోయిండేది 6,000 చిల్లర. ధర్మవరంలో మీ అన్న గెలిచారు, అప్పుడు గెలిచారు. తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు 6,000 చిల్లర. మాకు అక్కడ ఎల్లనూరు, పుట్లూరు, సింగళవల్లో ఉన్నంత మాత్రాన మేము తాడిపత్రికే పరిచేస్తులం, కానీ సింగళవల్ల కాన్స్టిట్యూషన్కి అయితే పరిచేస్తులం కాదు. అంటే జనరల్గా నేను చెప్పేదంటే అక్కడుండే పబ్లిక్ అయితే తక్కువ, ఇక్కడుండే పబ్లిక్ కానీ ఇక్కడుండే లీడర్లకు కానీ తాడిపత్రితోనే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మేము ఇక్కడుండే బంధుత్వాలు కానీ స్నేహితం కానీ అక్కడ చూసుకొని అక్కడి నుండి మేము దాన్ని రాజకీయం చేయగలుగుతాం. గత 4-5 నెలల నుంచి కూడా ఇక జేసీ సోదరులకు చెక్ పెట్టాలి అంటే జేసీ సోదరుల యొక్క గట్టి వాళ్ళతో డి అంటే డి అని ఉండే నాయకుడు ఎవరని భూతద్దం పెట్టి వెతికి మరీ మిమ్మల్ని పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటుంటారు. అసలు మీరు వద్దు వద్దు అంటున్నా కూడా బలవంతంగా బాధ్యతలు ఇచ్చారు అన్నదైతే ప్రజల్లో ఒక భావన ఉంది. దానికి మీ సమాధానం? వద్దనేదేం లేదు, కానీ వాళ్ళు ఏది చెప్పినా అది చేసే బాధ్యత మాది. ఏంటంటే ఈ రోజు కాదు, మా ఫాదర్ నుండి వాళ్ళకు ఫ్యామిలీ ఉన్నా కూడా కొద్ది రోజులుగా ఇది సాగుతూనే ఉంది ఈ సంభాషణ. నాకొద్దు బాబు ఈ రాజకీయాలు ఎందుకు, ఏదో చేసుకుంటాను, నాకెందుకు, మా అన్న కొడుకున్నాడు కదా అతను ఏదో చూసుకుంటానని మీరు భావిస్తూ చెప్తూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వినకుండా మీకు బలవంతంగా బాధ్యతలు ఇచ్చారు. అంటే మనకి ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తే మాత్రం వింటామని. చివరిలో అందరూ నచ్చజెప్పడంతోనే మీరు బాధ్యతలు తీసుకున్నారని చెప్తున్నారు. నాకు ఆ పరిస్థితి అయితే లేదు, కానీ నా కుటుంబంలో నేను మా అన్న కొడుకుతో కానీ మాతో కానీ మా కుటుంబంతో చర్చించి నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఎవరో చెప్తే వినాల్సిన అంత చిన్న వయసు కాదు నాది, ఎవరో చెప్తే వినే అంత పరిస్థితి కూడా లేదు. తాడిపత్రిలో జరుగుతున్న అంటే ఈ గొడవలు అయితేనేమి, తర్వాత కాలం మీరు చెప్పారు బూతులలో ఏజెంట్లను కూర్చొనిరు అవి ఇవి, ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఒక వ్యాంపుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేది కూడా, అంటే ఒక బొమ్మగా మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు, మిమ్మల్ని చూపించి ఎలక్షన్ అప్పుడు ఇంకొక అభ్యర్థిని బరిలోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందనేది కూడా ఒక వాదన ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికే వదిలేస్తాం. ఆ చివరి నిమిషంలో మీకు టికెట్ రాలేదనుకుంటే మీ కుమారుడికి అక్కడ ఇచ్చి ఇక్కడ మీకు ఇచ్చి ఈక్వేషన్ సరిపోక జిల్లాలో రెడ్లకు ఇవ్వడం వల్ల ఈక్వేషన్ సరిపోక కొత్త వ్యక్తిని ఇక్కడ పార్టీలోకి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏముంటుంది పరిస్థితి? ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడమే మా పరిస్థితి, వేరే విధంగా ఏం లేదు కదా. ఒకవైపు వర్గాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, మీరు ప్రజల్లోకి పోతున్నారు, జేసీ సోదరులతో ఇప్పుడున్న అంతో ఇంతో మరీ కొద్దిగా విభేదాలు పెంచుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల. అంటే అలాంటప్పుడు మీకు నష్టం కలిగితే మీరు ఎలా స్టెప్ తీసుకుంటారు? నష్టం కలిగేది ఏంటంటుంది దీంట్లో? ఏం స్ట్రెయిన్ అంతే. పొద్దున్న లేచి అడిగి పోవడము, ఒక ఉద్యోగం ఉండేట్లు. ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడు, టైం ప్రకారం ఆఫీస్కి పోతాడు, వస్తా అంటాడు, చేస్తా అంటాడు. ఓ పొలిటీషియన్ కూడా అదే పరిస్థితే. పబ్లిక్ లేకపోతాడు, పబ్లిక్ సమస్యలు కనుక్కుంటా అంటాడు, పబ్లిక్ పరిస్థితులు కనుక్కుంటాడు, చేస్తా అంటాం. ప్రస్తుతం ఇప్పుడే మీరు బాధ్యతలు స్వీకరించారు కదా, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రజలు సమస్యలు చెబితే అవి విని మీరు ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి స్టెప్పులు తీసుకుంటున్నారు? అధికారులను అడుగుతాము, రిక్వెస్ట్ చేసుకుంటాము, వీలైన కాడికి చేయిస్తుంటాం. అధికారులను అడిగినంత మాత్రాన ఎవరు పనిచేయరు, అధికార పార్టీ నాయకుల్ని కాదని అధికారులు ఎవరు పనిచేయరు. ఈ సమయంలో అంటే మీరు అజిటేషన్స్ కానీ మరో విధంగా ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఏమైనా చేయబోతున్నారా? ఇప్పుడు వరకైతే ఆ పరిస్థితి రాలేదు. ఆ పరిస్థితి వచ్చి ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. తాడిపత్రిలో ఇప్పటికే పెద్దారెడ్డి గారు అంటే అందరికీ ఎవరు అడిగిన జిల్లాలోనే అసలు మామూలుగా పెద్దారెడ్డి అంటే అందరికి వచ్చేసి ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అంటుంటారు. ఎందుకు అదే మీరు ఎందుకు ఆ ముద్ర పడింది మీకు? ఫ్యాక్షన్ లీడర్ అన్న ముద్ర ఎందుకు పడింది అసలుకి? ఎక్కడన్నా మాకు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళకు ఉండే సమస్యల్లో మేము పాలు పంచుకుంటాము. దానివల్ల ఆ ముద్ర పడి ఉంటుంది. తప్పుడు కేసులు పెడతా అంటారు పోలీసు వాళ్ళు. ఆ కేసులో తప్పుడు కేసులు పెట్టారా? ఇంతకుముందు పెట్టినారో లేదో నేను చెప్పలేను, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాకైతే నా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? 2 కేసులు 3 కేసులు పెట్టారు. ఏమేమి కేసులు పెట్టారంటారు? ఒకటి 307 పెట్టారు, ఒకటి బెయిలబుల్ అఫెన్సే ఏదో పెట్టారు. కానీ 307 ఎందుకు పెట్టారు? ఎక్కడ, ఏ కారణం చేతి పెట్టారు? అది ఎక్కడో పక్కన గ్రామంలో ఏదో గలాట జరిగింటే దానికి నన్ను కేసులో పెట్టలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ధర్నాకు కూర్చొని
పోలీసులను బ్లాక్మెయిల్ చేసి నన్ను కేసులో పెట్టారు. ఎందుకు అంత అవసరం ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డికి? ఆయన మనసులో ఏముందో మనం ఎట్లా చెప్పగలుగుతాం? తాడిపత్రి అంటే జేసీ సోదరులు అంటే అభివృద్ధికి ఐకాన్ లాంటి వారు అంటుంటారు. అటువంటి అభివృద్ధిని కాదని ప్రజలు మీకెందుకు ఓటేస్తారు? వాళ్ళ మీద వ్యతిరేకత అని చెప్పినా కదండి. వాళ్ళు అక్కడ చేసే అరాచకాలు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, దానివల్లనే వాళ్ళు చేస్తారు డెవలప్మెంట్ అని. మా పార్టీ మీద సింపతి బాగుంది అక్కడ ముస్లిమ్స్కి కానీ అదర్ క్యాస్టర్స్కి అందరికీ. రెడ్డి కమ్యూనిటీ కూడా అక్కడ 50,000 ఓటర్స్ ఉన్నారు. దీనిపైన మమ్మల్ని స్వాగతిస్తారని మేము అనుకుంటాం. మీరు రెడ్లే, వారు రెడ్లే కదా, రెడ్లు మీకెందుకు ఓట్లేస్తారు? మీకెందుకు వేయాలి ఓట్లు? అతను లాస్ట్కు ఒక కమ్యూనిటీని ఓట్లు వేయించుకొని మీరు నన్ను చూసి ఓట్లు వేయలేదు, ఏదో ఎవరినో చూసి ఓట్లు వేసినారని పదే ఒక కమ్యూనిటీని దేశిస్తారు. ఇక్కడ ఒకటి చెప్పండి, జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని నాళ్ళు తాడిపత్రిలో కాంగ్రెస్ పార్టీని విజయం సాధించి వచ్చింది. అప్పుడు పరిటాల రవీంద్ర వచ్చి కూర్చొని ఎన్నికలు చేసినా కూడా జేసీ దివాకర్ రెడ్డి గారికి గెలిచారు అక్కడ. ఇప్పుడు తిరిగి అదే జేసీ సోదరులు టీడీపీలోకి వస్తే మళ్ళీ టీడీపీ గెలిచింది. టీడీపీ ఆడ బోని కొట్టింది కానీ టీడీపీ గెలిచింది అక్కడ మళ్ళా. అంటే అప్పుడు బలము పార్టీది అంటారా, జేసీ సోదరులది అంటారా? అక్కడుండే పరిస్థితి ప్రభావం వల్ల వాళ్ళు గెలుస్తున్నారు తప్ప ఏరే విధంగా ఏం లేదు. ఆ రోజు మా అన్నకు ఆరోగ్యం బాగుండింటే వాళ్ళు ఆ రోజే ఓటింపాలు అయ్యేవాళ్ళు. మేము అదే అడుగుతున్నాం, ఆ పరిస్థితులని పెద్దారెడ్డి గారు ఎలా అధిగమిస్తారు? మేము అక్కడ ప్రజలతో ఏకమై ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తామని, వాళ్ళు చేసే అరాచకాలను అడ్డుకుంటామని ప్రజలకు చెప్పుతూనే మేము అక్కడ గెలిచేదానికి ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా చూసింటారు, ఈ మధ్యకాలంలో నేను యాడికి తిరిగిన ఆ గ్రామాలలో పబ్లిక్ కానీ లీడర్లు కానీ స్వాగతం పలికినారు నాకు. అంటే 2.5 సంవత్సరం ఇంకా ఎలక్షన్ ఉన్నా కూడా అగ్రెసివ్గా ఈరోజు మేము పోయినప్పుడు ఆ గ్రామాలలో ప్రజలు కానీ నాయకులు కానీ మాతో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మమ్మల్ని పిలుస్తున్నారంటే ఆ భయం వాళ్ళల్లో, ఈ నాయకుడైతే మమ్మల్ని కాపాడగలుగుతాడు, ఏ ఇబ్బందులైనా తీర్చగలుగుతాడని నమ్మకంతోనే నాకు అగ్రెసివ్గా అక్కడుండే పబ్లిక్ నా దగ్గరకు వచ్చిన. పెద్దారెడ్డి గారు అంటే అందరికీ జిల్లా ఫిగర్ అనమాట. జిల్లాలో అందరికీ కూడా తెలుసు పెద్దారెడ్డి గారి గురించి. ఆ పెద్దారెడ్డి గారిని చూడాలని వచ్చింటారు కానీ మీకు మద్దతుగా వచ్చారని ఎలా భావిస్తారు? నన్ను దాదాపు 80% చూసింటారు. మళ్ళీ కొత్త కాలం పాటు రాజకీయాల్లో మీరు ఏ పదవులు లేకోకుండా మీ సొంత పనుల మీద ఉండింటారు. ఈరోజు పదవి తీసుకుని ప్రజల ముందుకు వచ్చారు కదా, అంటే మళ్ళీ పెద్దారెడ్డి అన్న ముందుకు వచ్చాడు చూద్దామని చూడొచ్చు కదా. అట్లని మీరు ఎట్లా భావిస్తారు? వాళ్ళకి దీటైన అభ్యర్థి అని కూడా ఆలోచన చేసి ఉండొచ్చు కదా. అంటే రాజకీయ నాయకులకంతా కూడా చిరంజీవి ఒక ఐకాన్గా నిలబడిపోయాడు. ఎందుకంటే చిరంజీవి వచ్చినప్పుడు ఆ రోజు తండోపతండాలుగా జనాలు తరలి వచ్చారు, కానీ తన సొంత ఊర్లోనే చిరంజీవి ఓడిపోయిన పరిస్థితి మనము చూస్తున్నాం అనమాట. అలాంటి సందర్భంలోనే నాయకులకి అవసరం వచ్చే జనం అంతా కూడా ఆ నాయకుడిని ఓట్లేస్తారనేది అయితే మనం నమ్మలేని పరిస్థితి ఉంది. అంటే శూన్యకి వస్తానే ఓట్లు వేస్తారు అనేది కానీ ఇంకోటి అనేది కాదు, కానీ అక్కడుండే వాళ్ళు బాధలు చెప్తున్నారు. అంటే బాధలు చెప్పండి, ఏం చెప్పారు వాళ్ళు? బీబీఎం ఉంది అక్కడ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి 1000 ఎకరాలు 500 ఎకరాల్లో ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ బంజర్గానే పడిపోయింది. అక్కడుండే రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు అమ్ముకుంటే కూడా. ఒక వర్గం వాళ్ళు పెట్టేసి మిగతా వర్గంలో ట్రాక్టర్లు వేసి సేద్యాలు చేస్తున్నారు, అంటే డెమాలిష్ చేస్తున్నారు. ఒక వర్గం వాళ్ళను ఆ ఫ్యాక్టరీలోకి పోనీకుండా చేస్తున్నారు. ఆ సరౌండింగ్స్లో ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నా ఇవి పెట్టుకున్నా కూడా వాళ్ళకు ఫ్యాక్టరీలోకి అలో లేకుండా దౌర్జన్యంగా చేసి మానిపిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు అక్కడ లోకల్గా వాళ్ళు పడే బాధలన్నీ మనకు చెప్తున్నారు. మనం కూడా అగ్రెసివ్గా వాళ్ళతో ఆలోచన చేస్తున్నాము. ఏదన్నా కూడా వాళ్ళతో ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడే మేము దాన్ని న్యాయం చేస్తామని చెప్పి. పెద్దారెడ్డి గారు అంటే జిల్లాలో అందరికీ గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్. పెద్దారెడ్డి అంటే అందరూ కూడా ఫ్యాక్షన్ నేత అంటారు, ఫ్యాక్షన్ లీడర్. ఎందుకు ఆ ముద్ర వచ్చింది మీకు, ఫ్యాక్షన్ ముద్ర? ఫ్యాక్షన్ ముద్ర అంటే ఏం లేదు, కానీ మేము విలేజ్లలోనే ముందుంటున్నాం. మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ మేము కానీ తక్కువ. మేము మాకు ఇండ్లున్నా కూడా టౌన్లో తక్కువ. అంటే ఈ విలేజ్ కల్చర్లో కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్లు ఉంటాయి.
వాళ్ళు వచ్చి మమ్మల్ని షెల్టర్ అడగడం, మేము వాళ్ళని సరెండర్ చేయడం, ఈ విధంగా ఉండే దానివల్ల వాళ్ళకుండే దీన్ని మాకు అతికిచ్చి పొలిటికల్గా ఆ ఫ్యాక్షన్ ముద్ర వేసినారే తప్ప మేము పోయి ఎవరిని హత్యలు చేసిండేది లేదు, ఇంకో విధంగా చేసిండేది లేదు. 1989 నుంచి 1994 వరకు మీకు జేసీ కుటుంబానికి మొత్తం కూడా వర్గ విభేదాలు నడిచాయి. ఆ 5 ఏళ్ల పాటు కూడా గడ్డి వాములు తగలబెట్టడము, గడ్డి వాములలో మనుషులు వేసి తగలబెట్టడం, అది మీరా వాళ్ళ అనేది కాకోకుండా ఇరు వర్గాలు కూడా అలాంటి చర్యలకు పాల్పడ్డారు అంటుంటారు. ఎందుకు అలా జరిగిందంటారు? అసలు ఎందుకు గొడవలకు కారణం ఏమంటారు? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో, అది ఏ నాయకునికి ఏం సంబంధం ఉంటుందండి. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది ఉండరు. ఎవరు వాములలో వేసి అంటించిన పరిస్థితి ఎక్కడైతే లేదు మా మండలాలలో. అప్పుడైతే బలమైన వాదనలు పత్రికలలో కూడా అప్పుడు పెద్ద హల్చల్ చేశాయి. పలానా చోట గడ్డి వాములు కాల్చారు, గడ్డి వాములు మనుషుల్ని కాల్చారు. గడ్డి వాములు కాల్చినారంటే ఏదో చిన్న చిన్న సమస్యల వల్ల కాల్స్తా అంటారు, కానీ వాములలో వేసి మనుషుని కాల్స్తా అంటే అక్కడుండే పబ్లిక్ ఏం చేస్తారు, అక్కడుండే ప్రత్యర్థులు వరకు చూస్తూ ఊరుకుంటారు కదా. అసలు మీకు జేసీ కుటుంబానికి ఎందుకు విభేదాలు వచ్చాయంటారు? అంటే మేము ఈ రోజుది కాదు, మా ఫాదరు చల్లా సుబ్రాయుడు వర్గం, ఆయన ఎక్స్ మినిస్టర్గా ఉన్నాడు. తాడిపత్రి పరిసర ప్రాంతంలోనే అతని గ్రామం. మాకు అక్కడ కమ్యూనిటీ సపోర్ట్గా ఉండేది. అందువల్ల వాళ్ళు వెంకటరామరెడ్డి వర్గము, పెద్ద వెంకటరామరెడ్డి అనేది, ఆ వర్గ విభేదాల్లో అట్లే మాకు వాళ్లకు విభేదాలు ఉన్నాయి, అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. మీ తండ్రి గారి పేరేమి? మీ తండ్రి గారికి మీరు ఎంతమంది సంతానము? మా తండ్రి రామరెడ్డి, మేము 5 మంది. ఒక బ్రదరు మధ్యలోనే లేదు, 2 అక్క చెల్లెళ్ళు, నేను, మా సూర్యప్రతాపుడి గారు. సూర్యప్రతాప్ గారు ఒక టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేశారు, ధర్మవరం ఎమ్మెల్యేగా. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగిందంటారు? పెనకచెర్ల. పెనకచెర్ల అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారంటే? అక్కడ ఏదో అంతే, ఏమన్నా యూనియన్ నాయకులు అట్లాంటిదేం లేదు. నేను హైయర్ స్టడీస్ కూడా చేయలేదండి. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.